మా అమ్మ కుట్టికి జ్వరం వచ్చింది. ఏమొచ్చిందిరా? జ్వరం వచ్చింది. ఇంకేమొచ్చింది? అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో మా అమ్మ కుట్టికి జ్వరం వచ్చింది. ఏమొచ్చిందిరా? జ్వరం వచ్చింది. ఇంకేమొచ్చింది? అంటే ఏంటి? దగ్గు, జ్వరం. మొన్నటి లైట్ లైట్ స్టార్ట్ అయింది. నిన్న కొద్దిగా ఎక్కువ ఉంది, నైట్ ఎక్కువ అయింది. నైట్ ఫీవర్ వచ్చింది. కంటిన్యూ ఫీవర్ వస్తుంది. మెడిసిన్ లేకపోతే ఫీవర్ పెరుగుతుంది. సో అర్థమైంది మళ్ళీ మోస్ట్లీ స్ట్రెప్ కావచ్చని. 6th సీజన్, వింటర్ ప్లస్ డే కేర్ ఇవన్నీ ఎఫెక్ట్. దాంతోపాటు అసలు ఇవాళ శనివారం నా వ్రతం 4వ వారం అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివీల్ పార్టీ. సో సాయంత్రం ఇంకో పార్టీ ఉంది. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం తను అంతా బాగుంటుంటే తను యాక్చువల్ మార్నింగ్ 6 వరకు వండుకోలేదు. లిటరల్గా 1:30కి ఇప్పుడు లేస్తే 6 దాకా వండుకోలేదు. 6కి వండి అంటే హాఫ్ ఒక గంట కూడా వండలేదు. షీ సో టైర్డ్ అండ్ వీఆర్ ఆల్సో సో టైర్డ్. నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ జెండర్ రివీల్ పార్టీ కోసం మార్నింగే వెళ్ళాలి. సో దట్ మేము అందరం కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దాము, ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ నేనే హోస్ట్ చేద్దాం అనుకున్నా, యాంకరింగ్ చేసేదంతా. వర్కౌట్ కాదని అయిపోయింది. జస్ట్ వెళ్ళి అటెండ్ చేస్తాం మేము. ఇప్పుడైతే వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇవాళ సాటర్డే కాబట్టి హాస్పిటల్స్ ఓన్లీ ఆఫ్టర్నూన్ 2 వరకు మాత్రమే ఉంటాయి అన్నమాట. అందుకనే హడావిడి మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫీవర్ కంటిన్యూ వస్తుందంటే మోస్ట్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా అవుతుంది. కాకపోతే ఓకే, బట్ అయితే మాత్రం అలా యాంటీబయాటిక్ కావాలి. సో ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం నేను లేకుండా స్వామి తను ఒక్కరే హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళడం. బట్ ఇప్పుడు నేను వెళ్ళాలి అని అంటే నేను వ్రతం చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. అదంతా వర్క్అవుట్ కాదు. సో ఐ ఫీల్ లైక్ ఐ నో ద రీజన్ ఇదే అయ్యి ఉంటుంది అని. ఒకవేళ కాకపోతే ఏంటి అన్నదైతే నాకు కాల్ చేయమని చెప్పిన. అక్కడికి వెళ్ళాక కదా కాల్ చేస్తారు. లాస్ట్ 2 days తను కాళ్ళ నొప్పి అని కంప్లైంట్ చేస్తుంది. మీరేనండి డాక్టర్ దగ్గర చూపించుకొని కొత్త జ్యూస్ తీసుకొని వచ్చేసాయి. ఓకేనా? నేను అలా పూజ చేసేస్తాను. నేను అయిపోయినాక మనం పార్టీకి వెళ్దాం. ఓకే? జెండర్ రివీల్ పార్టీ శ్రీదేవి భరత్ మామ వాళ్ళ బాయ్నా? ఓకే, భరత్ మామ శ్రీదేవత బాయ్ అంట. కంటిన్యూ చెప్తుంది మా ఫ్రెండ్ వాళ్ళకి. జనరల్గా ఈ జెండర్ రివీల్ వరకు అన్నింటికి గర్ల్ అని చెప్పింది. ఈ ఒక్కదానికి బాయ్ అని చెప్పింది. మేబీ ఒక్కదానికి ఏదో కన్ఫ్యూజింగ్గా చెప్పింది. బట్ దీనికి మాత్రం స్ట్రిక్ట్గా బాయ్ అని చెప్తుంది. సో లెట్స్ సీ. ఈ లోపైతే నేను వ్రతం చేసేసుకుంటే వాళ్ళు వచ్చాక వెళ్ళొచ్చు అనేది ప్లాన్. నేను ఇన్స్టాలో ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది దట్ ఇది ఫ్లూ అని. కార్తిక్ అశ్వి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నా గొంతు కూడా అందుకే మారింది. కార్తిక్ అశ్వి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఐదర్ స్ట్రెప్ కానీ లేదా ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ అయి ఉంటుందని నేను అనుకున్నా. కానీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఇన్ఫ్లుయెన్జా అని తెలిసింది. డాక్టర్ చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్జా అని చెప్పారనమాట. కానీ ఆ వర్డ్ విన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ ఏ అని తెలీదు. ఫ్లూ అని జనరల్ గా ఎక్కువ వింటా ఉంటాము, కానీ అది ఇదే అని తెలీదు. డాక్టర్ చెప్పడం కూడా ఆ అఫీషియల్ టర్మ్స్ లో లాగా ఇన్ఫ్లుయెన్జా అని చెప్పడం వల్ల మేము మా ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫ్లుయెన్జా అనే చెప్పినాము. దాంట్లో ఒక ఫ్రెండ్ సాయంత్రానికి ఆల్మోస్ట్ తెలిసాక 6 గంటల తర్వాత ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూనే అని చెప్పిందనమాట. సో చెప్పేది ఏంటంటే కశ్వికి ఫ్లూ వచ్చింది. అసలు ఫ్లూ అంటే ఏంటిది? ఫ్లూ అనేది వెరీ కామన్ గా యుఎస్ లో వినే ఒక వైరస్ అన్నమాట. ఎస్పెషల్ గా ఈ ఫాల్ అండ్ వింటర్ టైంలో, ఇంకా చెప్పాలంటే డిసెంబర్ టు ఫిబ్రవరిలో పీక్ గా ఉంటది. ఇది ఒక వైరస్. కోవిడ్ అనేది ఎలా ఒక వైరస్, ఇది కూడా ఒక వైరస్ అన్నమాట. ఇది జస్ట్ కోల్డ్ ఫీవర్ అయితే కాదు. దీని సిమ్టమ్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇందులో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయంట. నాకు తెలిసి మాకు వచ్చింది ఇదే స్ట్రాంగ్ వేరియంట్ అనుకుంటా, జస్ట్ లైక్ కోవిడ్ లో కూడా వేరియంట్స్ ఉన్నట్టు. అండ్ ఇది వెరీ కంటేజియస్, అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుండి ఒకరికి. సో మాకు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్జా అని విన్నప్పుడు చాలా షాక్ అయినా, అర్థం కాలేదు అసలు ఏంటి అన్నది. ఇది ఒక రకమైన వైరస్. దీనికి యాంటీబయాటిక్స్ ఉండవు, డైరెక్ట్ మెడిసిన్ ఉండదు. ఒక మెడిసిన్ ఉంటది కానీ దాన్ని మేము రికమెండ్ చెయ్యము, ఎందుకంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డాక్టర్ చెప్పారు. అదే ఓసోమెల్టావిర్. ఇది జనరల్ గా ఫ్లూ అనగానే డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ అంట. కానీ డాక్టర్ పిల్లలకి రికమెండ్ చేయమని చెప్పేసరికి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసరికి మేము ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇన్ఫ్లుయెన్జా అంట మీకు తెలుసా అని అడిగితే మేము ఎప్పుడు వినలేదు, ఇన్ఫ్లుయెన్జా మాకు తెలియదు అని
అందరు అన్నారు. బికాజ్ అందరు కూడా కామన్ గినేది ఫ్లూ అన్న వర్డ్. సో అలా ఫ్రెండ్స్ కి తెలియక చెప్పిన డాక్టర్ కూడా రికమెండ్ చేయను అనేసరికి మేమైతే ఫ్లూ మెడిసిన్ తీసుకోలేదు కశ్వి విషయంలో. మీ పిల్లల విషయంలో మీరు తీసుకుంటారా చెప్పండి, ఎందుకంటే నేను హాఫ్ అండ్ హాఫ్ విన్నాను. కొంతమంది ఏమో ఫ్రెండ్స్ లలో కూడా వేయొచ్చు, మా కిడ్స్ కి వేస్తాము అని కొందరు, వద్దు అని కొందరు చెప్తున్నారు. మీరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం ఫ్లూ వచ్చిన వాళ్ళకైతే ఇది ఒక కొత్త ప్రపంచం, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే. మాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అదంతా కూడా నేను ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద కమెంట్ చేయండి. సో లెట్స్ గెట్ రెడీ టు జెండర్ రివీల్ పార్టీ. కశ్వి బ్లూ అంటుంది కాబట్టి నేను కూడా బాయ్, యాక్చువల్ నా మైండ్లో కూడా గర్ల్ ఉంది వాళ్ళకి, సో బాయ్ అయితే బాగుంటుంది అన్నట్టు ఉంది అన్నమాట. సో ఐమ్ థింకింగ్ టు వేర్ ఎ బ్లూ డ్రెస్. బై నౌ జెండర్ రివీల్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ 3:15. ద ఈవెంట్ ఇట్ ఈజ్ ఎట్ 1:30. సో అయిపోయి ఉంటుంది. సో ఇందాక మా ఫ్రెండ్స్ కాల్ చేసి నాకు సిగ్నల్ అసలు లేకుండా వినవలేదు. జెండర్ చెప్పడానికో ఇంకెక్కడ అవుతున్నది అని చెప్పడానికో చేసినట్టున్నారు. బట్ ఫైనల్ గెస్ ఆర్ ఫైనల్ విష్ ఈజ్ ఇట్ టు బీ ఎ బాయ్. బట్ ఐ థింక్ నేను వెళ్ళగానే ఎస్పెషల్లీ ఆన్య ఫేస్ చూస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళ పాప ఫస్ట్ బేబీ. సో ఆమెకి బ్యాడ్లీ వాంట్ ఎ గర్ల్, ఆమెకి చెల్ల కావాలి. నేను ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన అంటే అక్కడ జెండర్ రివీల్ ఆల్రెడీ అయిపోయి ఉండుంటే అక్కడ ఆల్రెడీ బెలూన్స్ ఆర్ అవి ఉంటాయి. ఐ థింక్ ఇంక నడుస్తుంది అనుకుంటా. లుక్ ఎట్ దేమ్. బాయ్ సీరియస్లీ ఎన్ని జెండర్ రివీల్ తర్వాత ఒక బాయ్ వచ్చిండే తెలుసా? బాయ్ మై గాడ్. కశ్వి టైంలో కూడా వన్ ఆఫ్టర్ అదర్ ఇట్ వాజ్ ఆల్ గర్ల్స్. అసలు నేను అసలు 20 జెండర్ రివీలలో ఒక్క 2 బాయ్స్ కూడా చూడలేదు. అప్పట్లో అలా ఉండే. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years తర్వాత ఈ లాస్ట్ 6 months లో ఎవ్రీబడి ఈజ్ ఎ గర్ల్. నాకు ఇంకొక 3 అబౌట్ డెలివర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గర్ల్సే. అండ్ ఇంకొకరిది ఇప్పుడు తిన జెండర్ రివీల్ అయిందా, ఇంకొక జెండర్ రివీల్ ఉంది నెక్స్ట్ మంత్ లో, ఇంకొక 2 weeks లో. లెట్స్ సీ వాట్ దట్స్ గోనా బి. వాళ్ళకేమో గర్ల్ కావాలన్నా అని ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నేను అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి బాయ్ అన్నాడు కాబట్టి. సో ఎస్, భరత్ అన్న, శ్రీదేవి. నైట్ 2:30 అవుతుంది. యాక్చువల్లీ స్లోగా నేను కూడా సిక్ అవుతున్నా. దిస్ ఈస్ వెరీ కంటేజియస్ అంట. అండ్ కశ్విక్ అయితే సిమ్టమ్స్ 2-3 days బ్యాక్ నుండే స్టార్ట్ అయ్యాయి. కాళ్ళు నొస్తున్నాయి అన్నది, కొద్దిగా టైర్డ్ ఉండే అన్నమాట. తనకి వాళ్ళ స్కూల్ నుండే వచ్చింది. అండ్ ఫ్లూ టైంలో షార్ట్స్ వేయాలని చెప్తారు. ఆ షార్ట్స్ విషయంలో కూడా చేసిన నేను మిస్టేక్ మీకు తర్వాత చెప్తాను. సో తనకైతే షార్ట్స్ వేసాము. షార్ట్ వేస్తే రాదు అని కాదు, కానీ దాని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ కశ్వికి ఫస్ట్ 3 to 5 days ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అండ్ స్ప్రెడ్ కూడా ఆ టైంలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి హై ఫీవర్స్. పిల్లల్లో హై ఫీవర్ అనేది ఎంత కామనో హ్యాండ్లింగ్ కూడా అంతే కష్టం, అంతే భయం కూడా. ఆ నైట్ అంతా కూడా తుడుచుకుంటూ తనని మానిటర్ చేస్తూనే ఉన్నాను. అండ్ బై ఈవినింగ్ నాకు కూడా వచ్చింది. ముందు నుండే తన నుండి నాకు స్ప్రెడ్ అయింది. దాని సిమ్టమ్స్ బయటపడడానికే టైం పట్టింది. తనకు ముందు డే స్టార్ట్ అయితే నాకు నెక్స్ట్ డే స్టార్ట్ అయినాయి అన్నమాట. అండ్ తనని చూసుకుంటూ నన్ను నేను టేక్ కేర్ చేసుకుంటూ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అన్నట్టు. అండ్ ఓవరాల్ గా అసలు మా ఎక్స్పీరియన్స్ అండ్ ఏం చేసి ఉండాల్సింది, మేము చేసిన
మిస్టేక్ ఏంటి, మెడిసిన్ ఎక్స్పీరియన్స్ అండ్ మాకొస్తే మాది పెద్దవాళ్ళల్లో ఎలా ట్రీట్ చేసాము, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా అదైతే చాలా యూజ్ అవుతుంది. ఫ్లూ మీకైనా ఎక్స్పీరియన్స్ ఏంటి, తెలిసిన విషయం ఏంటి అన్నది నాకు కింద కమెంట్ చేయండి. అవన్నీ కూడా అక్యుములేట్ చేసి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది దట్ ఫస్ట్ టైం ఫ్లూ అనేది అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లూ. మై ఎక్స్పీరియన్స్ అండ్ ఎండ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మేక్ షూర్ టు వాచ్ దట్ వీడియో అండ్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్ దట్ యు నో. థ్యాంక్ యూ.